మాఘపురాణం 22వ రోజు పారాయణం అత్యంత పవిత్రమైనది. ఈ రోజు ప్రధానంగా మరుత్తుడు అనే రాజు కథ మరియు మాఘస్నాన మహిమ గురించి వివరించబడింది. 22వ రోజు పారాయణ సారాంశం. పూర్వం మరుత్తుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన గొప్ప ధర్మాత్ముడు మరియు సత్యవ్రతుడు. ఒకసారి ఆయన తన గురువైన సంవర్త మహర్షి ద్వారా మాఘమాస వ్రత విశిష్టతను తెలుసుకున్నాడు. ముఖ్య అంశాలు: మాఘస్నాన ఫలితం. మాఘమాసంలో సూర్యోదయానికి ముందే నదీస్నానం చేయడం వల్ల అశ్వమేధయాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. దానమహిమ. ఈ రోజున నువ్వులు, దుప్పటి లేదా వెచ్చని వస్త్రాలను దానం చేయడం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారని పురాణం చెబుతోంది. మరుత్తుడి కథ. మరుత్తుడు తన రాజ్యంలోని ప్రజలందరితో కలిసి మాఘస్నానాలు ఆచరించి విష్ణుమూర్తి అనుగ్రహం పొంది చివరికి మోక్షాన్ని సాధించాడు. యమధర్మరాజు సందేశం: మాఘవ్రతాన్ని ఆచరించేవారిని తాకవద్దని, వారి జోలికి వెళ్లవద్దని యమధర్మరాజు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అంటే మాఘస్నానం చేసేవారికి అకాల మృత్యుభయం ఉండదు. పారాయణ క్రమం సంక్షిప్తంగా: 1. దీపారాధన. పూజా గదిలో దీపం వెలిగించి నమస్కరించుకోవాలి. 2. ధ్యానం. మాఘమాసే రవివారే అంటూ సూర్యభగవానుడిని మరియు శ్రీమహావిష్ణువును ధ్యానించాలి. 3. పఠనం. మాఘపురాణంలోని 22వ అధ్యాయాన్ని భక్తితో చదవాలి లేదా వినాలి. 4. నైవేద్యం. పండ్లు లేదా పాయసాన్ని స్వామివారికి సమర్పించాలి.